అమెరికా దేశంలో జేమ్స్ మార్టిన్సన్ అనే ఒక యవ్వనస్తుడు తన జీవితంలో ఎన్నో కలలు కంటూ ఎప్పటికైనా అమెరికా దేశంలో పరుగు పందాల్లో పాల్గొని గొప్ప విజేతగా ప్రావీణ్యాన్ని సంపాదించుకోవాలి అని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. అలా తన యవ్వన కాలంలో కలలు కంటూ ఉన్న సమయంలో అనుకోని పరిస్థితుల్లో అతడు యుద్ధంలో చేరవలసిన పరిస్థితి ఏర్పడింది. సైన్యంలో చేరవలసిన పరిస్థితి ఏర్పడింది. సైన్యంలో ఉండి అలా రోజులు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో అమెరికాకు వియత్నాంకి జరిగిన యుద్ధంలో ఒక మందు పాత్ర పేలి తన 2 కాళ్లను పోగొట్టుకొని ఎంతో నిరాశతో నిస్పృహతో తన గృహానికి చేరినప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంతో ద్వేషిస్తూ ఉన్నాడు, అసహ్యించుకుంటూ ఉన్నాడు. అనేక మత్తు పదార్థాలకు బానిసై చివరకు ఆత్మహత్య చేసుకోవాలనే విపరీతమైన ఆలోచనలో ఉన్నప్పుడు కొందరు క్రైస్తవ విశ్వాసులు జేమ్స్ను పరామర్శిస్తూ ఆయన ప్రతిదినము పలకరిస్తూ ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉంటే వారిని కూడా ఎంతగానో అసహ్యించుకునేవాడు. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ జేమ్స్ ప్రభువైన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు తన హృదయంలో చాలా సంతోషము సమాధానము అనుభవించున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం మనం చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అని రాయబడింది. ఆ విధంగానే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జేమ్స్ జీవితాన్ని ఒక నూతన సృష్టిగా మార్చినప్పుడు జేమ్స్ ఏమని చెప్పాడు అంటే, నా కాళ్ళని నేను మరలా తిరిగి పొందుకోలేను, కానీ నా యొక్క హృదయంలో వచ్చిన ఈ యొక్క సంతోషము సమాధానము ఆనందాన్ని నా దగ్గర నుండి ఎవ్వరూ కూడా తీసివేయలేరు అని చెప్పి చాలా ఉత్సాహంగా సంతోషంగా ఒక నూతనమైన వ్యక్తిగా మార్చబడి తను పొందుకున్న సంతోషాన్ని అనేకులకు తెలియచేయాలి అని చెప్పేసి ఆలోచనతో అనేకులకు తెలియచేయాలి అని చెప్పి యవ్వనస్తుల మధ్య తన సాక్ష్యాన్ని పంచుకొని వారి మధ్య పరిచర్య చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఒక వీల్ చైర్ని ఏర్పాటు చేసుకొని దానిలో ప్రతిరోజు యవ్వనస్తులు ఉండే స్థలాలకు వెళ్ళి వారందరితో కూడా తన జీవితంలో తను అన్నీ పోగొట్టుకొని ఆ నిరాశ నిస్పృహలతో ఆ విధంగా వీల్ చైర్ని ఏర్పాటు చేసుకొని యవ్వనస్తులు మధ్యలోకి వెళ్ళి వారికి తను పొందుకున్న సంతోషాన్ని సమాధానాన్ని తెలియచేస్తూ ఉన్నప్పుడు అనేక మంది యవ్వనస్తులు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి